తరువాతి చిత్రం దగ్గరికి వచ్చేటప్పటికీ గోవర్ధనోద్ధరణం గురించి మాట్లాడుతున్నారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క జీవితంలో అన్నిటికన్నా ఆయన ఎక్కువ సంతోషం పొందినటువంటి ఘట్టం ఎప్పుడంటేట గోవర్ధనోద్ధరణం చేసి గోవిందనామంతో పట్టాభిషేకం పొందినప్పుడు. ఎందుకనంటే రామచంద్రమూర్తికి కూడా పట్టాభిషేకం చేశారు. చేసినప్పుడు వాల్మీకి రామాయణంలో ఒక మాట వాడారు, సలిలం సహస్రాక్ష వసవో వాసవం యథా అని. ఇంద్రుడికి వసువులు దేవతలు ఎట్లా అభిషేకం చేస్తారో అట్లా రాముడికి పట్టాభిషేకం జరిగింది అన్నారు. నిజానికి రామావతారంలో ఇంద్రుడు దోషి. అహల్య విషయంలో తప్పు చేసి శాపాన్ని పొందితే ఎవరి పట్ల ఇంద్రుడు తప్పు చేశాడో ఆ అహల్యని ఉద్ధరించినవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడి పట్టాభిషేకాన్ని ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చినప్పుడు నిజానికిట రాముడు చిన్నబుచ్చుకున్నట్ట. ఇదేమి ఆ ఇంద్రుడు తప్పు చేసినవాడు ఎవరి పట్ల తప్పు చేశాడో ఆవిడ్ని ఉద్ధరించిన వాడిని నేను, నా పట్టాభిషేకాన్ని ఇంద్ర పట్టాభిషేకంతో పోల్చారని. ఆ దిగులు ఎప్పుడు పోయిందంటేట చిన్ని కృష్ణుడికి ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు గోవిందనామంతో. ఆ పట్టాభిషేకం చేసినప్పుడు ఇప్పుడు ఇంద్రుడు వచ్చి పట్టాభిషేకం చేశాడని మనసులో దిగులుపోయిందిట. అందుకని కృష్ణుడికి గోవిందనామం అంటే అంత ప్రీతి. అంతేకాదు, ఒక్క గోవర్ధనోద్ధరణం చేసినప్పుడే ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ముఖముల యందు అభిప్రాయములు రసములు ఆవిష్కృతమయ్యాయి అని చెప్తారు. కృష్ణుడు గోవర్ధనోద్ధరణం చేసినప్పుడు 7 సంవత్సరముల పిల్లవాడు 7 రాత్రులు 7 పగళ్ళు తనని ఆశ్రయించి కొండ కిందకొచ్చిన ఆవుల్ని, దూడల్ని, గోపబాలుర్ని, గోపకాంతల్ని, గోపకుల్ని, గోపవృద్ధుల్ని అంత కరుణతో చూశాడు. కాబట్టి ఆయన కళ్ళల్లో కరుణారసం కనపడింది. కొంతమంది గోప పెద్దలు అయ్యో పిల్లవాడు ఇంత బరువైన కొండ మోస్తున్నాడే అని జాత్రపటాన్ని గోవర్ధనోద్ధరణం గీయడం అంత తేలిక కాదు. వ్యచస్తాపాదారా వింద అని కాలు మీద కాలు పెట్టి గోవర్ధనోద్ధరణం చేసి ముఖం పక్కకి పెట్టి చిరునవ్వు చిందిస్తున్నటువంటి ఆ చిన్ని కృష్ణుడి కళ్ళల్లోంచి జాలువారుతున్నటువంటి కరుణారసం, అక్కడ నిలబడినటువంటి యశోద ముఖంలో ఉన్నటువంటి ఆనందం, గోపకాంతల ముఖంలో ఉన్నటువంటి ప్రేమ, ఇంద్రుడి ముఖంలో క్రోధం, ఇన్నిటిని అద్భుతంగా గీశారు. ఆవులన్నీ సంతోషంగా కృష్ణుడి వంక చూస్తున్నట్టు 7 రాత్రులు 7 పగళ్ళు పైకెత్తడమే కాకుండా తనని నమ్మని వాళ్ళనందరినీ కూడా బంధువులారా రండిని పిలిచి కొండ కింద నించోపెట్టి కాపాడాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోజనిది నిక్రింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. వీడు పిల్లవాడు కొండ వదిలేస్తాడేమో అని బెంగబెట్టుకుని బయట నించోకండి, లోపలికి రండని చెప్పి తనని నమ్మకుండా బయట నిలబడిపోయినటువంటి కొంతమంది వృద్ధుల్ని బంధువులారా అని పిలిచి లోపలికి తెచ్చుకుని 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి తన కరుణారసంతో వాళ్ళని పోషించి నిలబెట్టి సంపాదించుకున్నటువంటి నామం గోవిందనామం. అందుకే మనుష్యులు ఇటువంటి వారికి కష్టం వస్తే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. నోరు లేని ఆవులు, నోరు లేని దూడలు, అవి ఆ రోజున పెద్ద వడగళ్ళవాన కురుస్తుంటే మోరలు పైకెత్తి అంబారవం చేస్తుంటే చిన్ని కృష్ణుడు మనుషులు లోపలికి రండి, ఆవులు బయట ఉండండి అనకుండా గోవుల్ని దూడల్ని కూడా అంత బాగా రక్షించాడు. అందుకని ఆయన కొండ కొమ్ము మీద కూర్చొనుండగా తాను తప్పు చేసి తప్పు దిద్దుకుంటానని ఇంద్రుడు ఐరావత గజం యొక్క తొండానికి బంగారు పాత్రనిచ్చి ఆకాశ గంగాజలాలు పట్టి తీసుకొస్తుంటే దేవతల తల్లి అదితి వెంట వస్తుంటే సురభి కామధేనువు గోవుల యొక్క తల్లి కూడా బయలుదేరి వెళ్ళి, మహానుభావ నువ్వు మమ్మల్ని అందరినీ కూడా ఇలా రక్షించావు, గో సంతతిని నువ్వు కాపాడావు. లోకంలో మిగిలిన వారికి ఆపదొస్తే రక్షించమని అడుగుతారు, కానీ నోరు లేని సంతానం నా సంతానం, వాటిని కూడా నువ్వు రక్షించావు కాబట్టి
గోవులను కాపాడినవాడు గోవిందా అని నీకు నేను బిరుదునామం ఇస్తున్నానని గోవిందనామంతో ఆ రోజున ఇంద్రుడు పట్టాభిషేకం చేశాడు. భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే ఇంత అహంకరించినటువంటి ఆ ఇంద్రుణ్ణి క్షమించి నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర శ్రీయుతుడ వైమదింపకు అని నువ్వు ఇంకా ఐశ్వర్యంతో మదించకు, శ్రేయమ్ములు కలుగు పొమ్ము సితకరి గమన, ఇక పైన నీకు శ్రేయస్సు కలుగుతుంది, వెళ్ళి ఇంద్ర పదవిలో ఉండమని భగవంతుడు క్షమించి పంపించాడు. ఆ భగవంతుని యొక్క ఔదార్యము వ్యక్తమైనటువంటి ఘట్టం గోవింద పట్టాభిషేకం. అటువంటి గోవింద పట్టాభిషేకంలో గోవుల తల్లి అయినటువంటి కామధేను వచ్చి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజలాక్షున్ సాధు సంరక్షణు. భాగవతంలో దశమస్కంధంలో పోతన గారు రచించినటువంటి ఆ పద్యాన్ని యథాతథంగా గోవింద పట్టాభిషేకానికి సంబంధించినది అక్కడిచ్చి సురభిక్షీరములన్ కామధేనువు ఆ రోజున తన పాలతో అభిషేకించి గోవిందా అని పట్టాభిషేకం చేసింది. గోవిందా అని ఒక్కసారి అంటే చాలుట ఏదైనా అశౌచం కలిగినా కూడా పోతుంది. ఎక్కడికో పవిత్రమైన ప్రదేశంలోకి వెడుతున్నారు, ఏ కారణం చేతనో మీకు అశౌచం కలిగిందేమో అని మీకు అనుమానం వచ్చింది, ముట్టుకోకూడదు ఏమైనా ముట్టుకున్నానా, ఏమైనా చెయ్యకూడదు చేశానా అని అనుమానం వస్తే స్నానం చేయడానికి అవకాశం లేకపోతే గోవిందానం అన్నారు. గోవిందేతి సదాస్నానం. నిద్రపోతున్నప్పుడు నిద్ర మంచం మీద కూడా దుస్వప్నే స్మర గోవిందం, దుస్వప్నం వస్తే గోవిందా అంటే చాలు, దుస్వప్న ఫలితం పోతుంది. అంత గొప్పది గోవిందనామం. నామమే అంత గొప్పదైతే అంత గొప్ప గోవర్ధనోద్ధరణం. సాధారణంగా గోవర్ధనోద్ధరణంలో ఆ పక్క నుంచి ఆ జలాలన్నీ పడుతున్నట్టు, బయట అంతా భయంకరమైన వర్షం పడిపోతున్నట్టు, అన్ని ఉరుములు మెరుపులు, అంటే భాగవత హృదయాన్ని యథాతథంగా అందిపుచ్చుకొని. ఎందుకనంటే ఇంద్రుడు అట్లా చెప్పాడు, పెరుగుల్ నీతులు త్రావి క్రొవ్వి మదనాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భరదంబోడిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపగన్ ఉజ్జత్ సంపదనమ్మి నంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్చుల్ వడిన్మీరు మీ విద్యుద్వల్లుల తాడనములను గర్జించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు పొందరాల్ కుర్యుడి శౌర్యం భవార్యంబుగన్ అన్నాడు. విపరీతమైన ఉరుములు మెరుపులు పిడుగులతోటి ఆవులు దూడలు ఎద్దులు అక్కడ ఉన్న జనులు మరణించేటట్టుగా వర్షం కురిపించమన్నాడు అని సంవర్తక మేఘాల యొక్క ఇనప గొలుసులు తీసేసి విడిచిపెట్టాడు. ఆ మేఘాలు వర్షిస్తుంటే ఎలా ఉంటుందో అటువంటి వర్షధారలు, ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ పిడుగులు, కొండ కింద ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండడం. నిద్ర లేవగానేనో ఒక రోజు మొత్తం మీద ఖాళీ ఉన్నప్పుడు ఒక్కసారి ఆ చిత్రపటం వంక చూసి అట్లా ప్రదక్షిణం చేసి గోవిందా 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 అంటూ ప్రదక్షిణం చేసి ఏర్పాటు చేసుకున్న హుండీలో ఒక రోజు మొత్తం మీద మీరు ఎప్పుడు ప్రదక్షిణం చేస్తే అప్పుడు రూపాయో అర్ధ రూపాయో పావలాయో 10 పైసలో 100 రూపాయలో మీ శక్తి కొలది వేసి మాకిమ్మని అడగట్లేదు సుమా. ఆ ద్రవ్యం పట్టుకెళ్ళి మీకు దగ్గరలో ఎక్కడ గోశాలు ఉంటే అక్కడ మీరు గ్రాసం కొనివ్వండి, చిట్టివ్వండి, తవుడివ్వండి, గోశాలకి సహాయం చెయ్యండి. మీ వలన గోవు బ్రతికితే, మీరు గోవులతో అనుబంధం ఏర్పరచుకుంటే గోవు మిమ్మల్ని కాపాడి తీరుతుంది. అంత మంగళప్రదమైన సన్నివేశం మీరు చూడడానికి ఉపయుక్తంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ క్యాలెండర్లో అంత గొప్ప చిత్రపటాన్ని అందించడం జరిగింది.